బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే అంత 1 మినిట్ కి పడిపోయింది. ఏమైనా సెల్లో ఇలా 1 మినిట్ లో చూసే ఇన్స్టాగ్రామ్ సిచ్యువేషన్ వరల్డ్ అనేది నడుస్తున్నది. మరి ఇంత ఫాస్ట్ జనరేషన్, ఇంత ఫాస్ట్ గా ఉన్న ఈ సొసైటీలో మీరు రాసే రామాయణం, తులసి లాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఏ విధంగా చేరువవుతాయి అంటారు అందరికి? అది అంటే మీరు అన్నది సగం కరెక్టే అమ్మా. కానీ కొంత పాటుతో నేను అంగీకరించాను. ఎందుకనంటే పిల్లలు 1 మినిట్ కోసం చూస్తున్నారా అంటే పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అదే అమ్మా. ఇప్పుడు మా దగ్గర చాలా మంది క్లాసెస్కి వస్తుంటారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పిల్లాడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము భగవద్గీతలో యుక్తాహార విహారస్య అన్న శ్లోకం చెప్పాను. అంటే ఎంత అవసరమో అంత ఆడుకో, ఎంత అవసరమో అంత నిద్రపో, ఎంత అవసరమో అంత తిను, లైఫ్ ని బాగా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పాను. ఆ పిల్లాడి బర్త్డే వచ్చినప్పుడు ఆ పిల్లాడి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లారు. సాయంత్రం తీసుకెళ్తే ఆ అబ్బాయి ఫ్రూట్ బౌల్ ఆర్డర్ ఇచ్చాడు. ఎంత పిల్లాడు, 8 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లాడికి. వాళ్ళ అమ్మ వాళ్ళు పేచీ పెట్టారు. ఒరే ఇక్కడ దాకా వచ్చి నువ్వు ఫ్రూట్ బౌల్ ఆర్డర్ ఇస్తావంటే, ఇంతమందిని పిలిచాము నీ బర్త్డే పార్టీకి, అందరూ బాగా తింటూ నువ్వు ఫ్రూట్ బౌల్ తింటే బాగుంటది కదా అంటే ఆ అబ్బాయి ఒకటే మాట అన్నాడు. అమ్మ, నువ్వు పొద్దున నాకు ఇంట్లో మంచిగా వంట చేసి పెట్టావు, నేను కడుపు నిండా తిన్నాను, నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నాకు ఆకలేకపోయినా నేను ఎందుకు తినాలమ్మా, ఇప్పుడు ఫ్రూట్స్ నాకు చాలు అని చెప్పిన వెంటనే ఆ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేశారు. గురుగారు మా పిల్లాడికి ఏదో అయిపోయింది అని. అంటే నేను చెప్పాను, అమ్మా అయ్యింది మీ పిల్లాడికి కాదు మీకు. వాడు కరెక్ట్ గానే ఉన్నాడు. వాడికి ఏదైతే మంచి అని చెప్పాము అది మంచి అని స్వీకరించి పాటిస్తున్నాడు. వాడు రైట్. పాటించండి ఎవరంటే పెద్దలు. పెద్దలు ఎలా తయారయ్యారంటే రామాయణం మహాభారతం చదవాలి, కానీ నా కోసం కాదు పక్కనోడి కోసం. కానీ ఈ రామాయణం, భారతం, భాగవతం ఎప్పుడు చదవాలి అని అందరికి మైండ్ లో ఉండిపోయిందని అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, వెన్ అదే దే నేను విల్ గెట్ ద అనేది. లాట్ ఆఫ్ టైం. అది మారాలి కదా. మారుతుంది. ఎప్పుడు మారుతుంది అని అంటే చెప్పాను కదా, విద్యా విధానంలో ఇవి రావాలి ఒకటి. రెండవది తల్లిదండ్రులు మారి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు మారుతున్నారు కొందరు. నేను అనేది ఏంటంటే ఈ 1 మినిట్ వీడియోలు చూసే వాళ్ళు ఎక్కువ శాతం ఎవరున్నారంటే పెద్దలు ఉన్నారు. మీరు యూట్యూబ్ లో స్టాటిస్టిక్స్ చూడండి ఎప్పుడైనా నెట్లోకి పోయిన తర్వాత. ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఈ షార్ట్ వీడియోస్ చూస్తారంటే పెద్దలు. కానీ పిల్లలకి మనం చక్కగా ఒక అరగంట పాఠమో, ఒక 15 నిమిషాల పాఠమో వాళ్ళకి పంపించామంటే వాళ్ళు ఏకాగ్రతతో ఆ పాఠాన్ని చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొల్యూషన్ అన్నది తెలియదు. అదే కదా పిల్లలు వాళ్ళని మనం తయారు చేసే దాన్ని బట్టి మన పిల్లలు రెస్పాండ్ అవుతారమ్మా. 1 మినిట్ లో చెప్పేస్తేనే వింటాము అని అంటే 1 మినిట్ టైం లేని పెద్దలకి. ఎందుకంటే వీడు పొద్దునుంచి ఏదో పొడి చేస్తున్నారన్న ఫీలింగ్ తో 1 మినిట్ కూడా లేనట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. కానీ పిల్లలు అలా లేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చూడండి, ఏ పిల్లలైనా చూడండి, ఒక గేమ్ నచ్చిందంటే అది ఆడుతూనే ఉంటాడు, బోరు కొట్టనే కొట్టదు వాడికి. అలానే ఒక చక్కటి పాట వినిపించండి పిల్లాడికి. మేము మా ఇంట్లో ఒక పిల్లాడిని చూసామన్నమాట. ఒక పాట వినిపించడం స్టార్ట్ చేశాం, ఆ పాట నచ్చింది. ఎన్నిసార్లైనా అదే పాట కావాలంటాడు తప్ప ఆ పాటను బోర్ అయితే అనేవాడు. సో ఈ 1 మినిట్ ఆలోచన పెద్దలకు ఎక్కువగా ఉంది. మనము ఆ పెద్దలను అలా వదిలేసి, నాయన మీరు ఎలాగో అలా అయిపోయారు, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, మీ పిల్లలకి మేము రామాయణాన్ని అలవాటు చేస్తాం, మీ పిల్లలకు భగవద్గీతను అలవాటు చేస్తాం, మీ పిల్లలకు ఉపనిషత్తులు చెప్తాం, ఉపనిషత్తులోని కథలు చెప్తాం, పంచతంత్రం కథలు చెప్తాం, మారల్ ఎడ్యుకేషన్ ఇస్తాం. మీరు చదివించాలనుకున్న చదువు చదవండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఏ విధంగా అయితే మీ పిల్లలు కెరియర్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారో ఆ కెరియర్ సక్సెస్ కి ఇది దోహదపడేదే తప్ప ఆ కెరియర్ నుంచి పక్కకి నడిపేది కాదు. అవునా కదా? శ్లోకాలు చదవటం వల్ల నీ యొక్క ధారణ శక్తి పెరిగితే అదే ధారణ శక్తి నీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ లో ఉపయోగపడుతుంది. అవునా కదా? సో అలా నీ పిల్లాడి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేదే తప్ప ఈ విలువలతో కూడిన విద్య ఆ పిల్లాన్ని ఏదో ఒక స్వామీజీ లాగానో లేకపోతే ఇంకొక లాగానో తయారు చేసి మీకు దూరం చేసి వాడి విద్యకు దూరం చేసే విధానాలు అయితే కావు అని మనం క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. పేరెంట్స్ కూడా చాలా మంది వింటున్నారు. అంటే ప్రతి చోట ఇబ్బందులు ఉంటాయమ్మా. అంటే మీరు అన్నట్టు ఇలా ఉన్నారు కదా పేరెంట్స్ అంటే ఉన్నారు. కానీ అలాంటి 100%లో కనీసం ఒక 25%, 30% పేరెంట్స్ మా పిల్లలకు మంచిని అందించాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నారు. సో అలాంటి వారిని గుర్తించాలి, అలాంటి వారిని ప్రోత్సహించాలి కదా. For more videos like this, subscribe Big TV channel.